ఫస్ట్ డే వచ్చేసి సర్ఫ్ సైడ్ హోటల్లో స్టే చేసాము ఆ నైట్కి. సో ఇప్పుడైతే సెకండ్ డే స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మనం వైన్ గ్లాస్ బేక్ అయితే వెళ్తాము. అండ్ మధ్యలో ఏమన్నా ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్ కూడా చూసుకుంటా వెళ్తాం అనమాట. లాస్ట్ నైట్ అయితే ఫుల్ లేట్ అయిపోయింది. సో దానివలన క్లియర్గా వీడియోస్ అయితే తీయలేకపోయాను హోటల్ అది. ఆ వైన్ గ్లాస్ బే ఎలా ఉంటుందో హైకింగ్ అదంతా ఈ వీడియోలో చూద్దాం. సో బయట లొకేషన్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మనకి బీచ్ చూశారు కదా. కొంచెం వెదర్ వచ్చేసి రైనీగా అట్లా ఉంది. ఈ సర్ఫ్ సైడ్ హోటల్ వాళ్ళదే అనమాట ఇది కూడా రెస్టారెంట్. నైట్ అరౌండ్ లైక్ 8:30 వరకు ఉంటుంది. అండ్ ఇటు వచ్చేసేసి ఇవన్నీ రూమ్స్ అనమాట. మనకి వచ్చేసి ఫస్ట్ రూమ్ ఇచ్చాడు. ఫస్ట్ రూమ్లో ఇట్లా ఉంటుంది. ఫస్ట్ బాత్రూమ్ అనమాట. ఫస్ట్ బాత్రూము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ రూమ్ అనమాట. బెడ్, ఇట్లా కెట్లు, ఇట్లా ఫ్రిడ్జ్ ఇవి అయితే ఇచ్చాడు. అండ్ బట్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇట్లా చూసారు కదా. సో ఇందాకైతే సీ చూసాం కదా, సీ ఇటువైపే ఉంటుంది. సో లాస్ట్ నైట్ అయితే గ్రావెల్ రోడ్లో బాగా ట్రావెల్ చేసాం. కార్ అయితే మట్టి కొట్టుకుపోయింది. సో దీన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళాక క్లీన్ చేసుకోవడమే. బట్ బ్యాక్ గ్లాస్ కూడా ఫుల్గా మట్టి పట్టేసింది. నేను ఆల్రెడీ క్లీన్ చేసాను అనమాట పెట్రోల్ బంక్లో వాటర్ పోసి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఓకే. సో ఇప్పుడు డే 2లో మనం ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బే ఆఫ్ ఫైర్స్ కన్జర్వేషన్ ఏరియా అనమాట. మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు కదా, అంటే డాగ్స్ అలౌడ్ అండ్ క్యాంపింగ్ అలాంటివి ఏమీ వేయకూడదు, ఫైర్ కానీ అలాంటివి ఏమీ వేయకూడదు అనమాట. అటు చూసుకున్నారంటే అటు చూడండి బర్రెలు కూడా ఉన్నాయి అటువైపు. ఫామ్ హౌస్ అనుకుంటా. అసలు ఎలా ఉంటుందో తెలీదు. అసలు ఏమీ లేని ప్లేస్లు, అంటే ఖాళీగా ఉంటుంది, ఒకటే ఇల్లు ఉంటాయి, అలా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే మనకి మ్యాప్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ మ్యాప్ చూసుకుంటే వెల్కమ్ టు ద గార్డెన్స్ అంట. మనం ఎక్కడున్నాము, లైక్ పాత్ ఎలా ఉంది అనేది కూడా డీటెయిల్గా ఇచ్చాడు. మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు అలాంటి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కానీ ఇలా బీచ్ దగ్గర అయితే ఇస్తూ ఉంటారనమాట, ఇలా బోర్డు మీద. అసలు ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే అక్కడ చూడండి, రాక్స్ అనేవి మనకి మనకి ఇనుము తుప్పు పట్టి ఉంటుంది కదా, కలర్ ఎలా ఉంటుంది తుప్పు పట్టిన ఇనుము, అలాగే రాక్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో రాక్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో. సో మనకి అక్కడ బోట్స్ పెట్టారు కదా, బ్లూ బోట్స్. సో వాటిని చూసుకుంటా అంటే ఆ పాత్రలో వెళ్ళిపోతే మనకి చూడొచ్చు అనమాట ఆ స్టోన్స్. ఆ స్టోన్స్ మీదకి వెళ్ళొచ్చో లేదో చూడాలి. పాసిబుల్ ఉంటే వెళ్దాం దాని మీదకి, స్టోన్స్ మీదకి. సివియర్ హజార్డ్ ఏరియా అంట. సో అక్కడ చూసారు కదా, హజార్డ్ ఏరియాస్ లెవెల్స్ కూడా ఉన్నాయి. సో నాకు తెలిసి ఇవి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అట్లా అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే అంటే స్టోన్స్ అలాగే ఉన్నాయి కదా. సో ఫైనల్గా స్టోన్స్ మీదకి అయితే వచ్చేసాము. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి బే ఆఫ్ ఫైర్స్ కన్వెన్షన్ ఏరియా అనమాట. బట్ మ్యాప్స్లో మనకి ద గార్డెన్స్ అని అలా ఉంటుంది, బే ఆఫ్ ఫైర్స్ గార్డెన్స్ అని. సో అలా పెట్టుకుని వస్తే ఏంటంటే కరెక్ట్ ప్లేస్లోకి వస్తాం. మనకేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చూపిస్తుంది. బట్ అలా వెళ్తే ఏంటంటే మనం తప్పిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే తప్పిపోం కానీ లైక్ డిఫరెంట్ ప్లేస్కి వెళ్తాము. సో అక్కడ మనకి ఏం కనపడవు అనమాట అట్లా. ఫైనల్గా మనం ఈ స్టోన్స్ మీదకి అయితే వచ్చేసాము. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా.
చాలా బాగుంది ప్లేస్ అయితే. సో అలా అయితే ఆవిడ ఎక్కొస్తుంది కదా, అలాగైతే వచ్చేసాం మనం. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లేస్ ఉంది, అటు వ్యూ కనిపిస్తుంది అనమాట. వీళ్ళేమో ఇట్లా నడుచుకుంటా అటు వెళ్ళిపోయారు మరి. సో మనం అయితే ఆ ప్లేస్కి వెళ్దాం, ఆ ప్లేస్కి వెళ్ళి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి వ్యూయింగ్ ప్లాట్ఫామ్, బీచ్ యాక్సెస్ ఉందంట అటు. ఈ వ్యూయింగ్ ప్లాట్ఫామ్కి వెళ్దాం మనం ఫస్ట్. ఇక్కడ నుంచి ఇక్కడ మనం నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలన్నమాట, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదో ఇచ్చాడు కాషన్ జోన్ అన్నమాట. నాకు తెలిసి ఇక్కడ ఇవి ఉంటాయి అనుకుంటా, వేల్స్. అండ్ దాని గురించి హిస్టరీ అలా ఇచ్చాడు. చూసారు కదా, బాగుందా. వీళ్ళైతే ఇక్కడికి వచ్చారు ఇందాక, నాకు అక్కడ కనిపించు. బీచ్ యాక్సెస్ అంటే అలా వెళ్తారు అనుకుంటా నడుచుకుంటా. కాబట్టి చాలా బాగున్నాయి ఈ బీచ్ వాటర్ కలర్ కూడా అలా. సో ఇప్పుడైతే మనకి ఈ ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్ వైన్ గ్లాస్ బే అనమాట. అది ట్రెక్కింగ్ ఉంటుంది. సో ఆ ప్లేస్కి వెళ్ళాక చూద్దాం. మనం నెక్స్ట్ స్పాట్ వచ్చేసి వైన్ గ్లాస్ బేకి వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే మనం ట్రెక్కింగ్ చేయాలి. సో అదే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇదే ట్రాక్. సో మొత్తం ఎక్స్పీరియన్స్ చేసేలా. సో ఇక్కడైతే వైన్ గ్లాస్ బేకి హజార్డ్ స్పీచ్ సర్క్యూట్ అంట. ఓకే, మనకి మ్యాప్ అనేది బ్యాక్ సైడ్ ఉంది. సో మనం చూస్ చేసుకోవచ్చు, అంటే లెక్క ఎంతవరకు వాక్ చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడైతే వైన్ గ్లాస్ బే లుక్ అవుట్ మటుకి చూస్ చేసుకున్నాము. అక్కడికి వెళ్దాం, ఇంకేస్ ఓపిక ఉంటే ఇంకా వెళ్ళొచ్చు బీచ్కి కూడా. సో ట్రాక్ అయితే ఎటు స్టార్ట్ అవుతుందంటే మనం ఇక్కడ ఉన్నాం కదా. సో ఓకే, ఇదే వాకింగ్ ట్రాక్. సో లెట్స్ గో. సేఫ్టీ అన్నీ ఇక్కడ ఇస్తాడు బోర్డు మీద, అవన్నీ మన దగ్గర ఉండాలన్నమాట. సో ఇక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు మనకు క్లియర్గా గైడెన్స్కి. సో వైన్ గ్లాస్ ప్లే, హజార్డ్ సర్క్యూట్, పెన్జులా ట్రాక్స్ ఇవన్నీ ఇటు సైడే. కాకపోతే ట్రాక్ మంచిగానే ఉంది మనకి. బట్ చూసారు కదా చుట్టూరు ఎట్లా ఉందో, ఫుల్ చెట్లు పొదలు. సో ఇలా మళ్ళీ ఏంటి ఓకే పాత్ స్ప్లిట్ అయింది అనుకున్నా, కాదు. ఇట్లా కూర్చోవచ్చు అనమాట మనకు కావాల్సి చెట్టు నీడన. బట్ బాగుంది, పీస్ఫుల్గా, సైలెంట్గా. సో ఈ చెట్లు కూడా మనకి మంచిగా నీడనిస్తున్నాయి. ఎండ అయితే అదిరిపోతుంది. ఆ హిల్ చూసారా, అది కూడా ఎక్కొచ్చు అనమాట. కాకపోతే జారిపోతాయి, స్లిపరీగా ఉంటుంది అనమాట. సో మేబీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కొచ్చు. సో బట్ లైక్ మనం ఇట్లా వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం అన్నీ పెట్టుకుని వెళ్ళాలి. ఒక బ్యాగ్ వేసుకుని అందులో వాటర్ బాటిల్స్, ఎనర్జీ రావడానికి, ఏమన్నా ఫుడ్ ఉంటే లైట్గా వేయడానికి అట్లా తీసుకెళ్తే ఏంటంటే మనకి తెలియదు కదా, లైక్ అంత దూరం వెళ్తాం, ఆకలి వేయచ్చు, నీరసం రావచ్చు. ఇక్కడ ఏంటో రాక్స్ ఉన్నాయి.
ఓ ఇది కూర్చోడానికి ఆ రాక్స్ని టేబుల్ కింద చేశారు. అండ్ అయితే బాగుంది పాత్ మటుకి. సో ఇక్కడ ఇచ్చాడనమాట వైన్ గ్యాస్ ప్లే లుక్అవుట్ 40 minutes, హజార్డ్స్ బీచ్ 2 hours పట్టుద్దంట, 5.5 kilometers. బట్ దీనికైతే ఇట్లా ఇచ్చాడు ఫైర్ రిస్ట్రిక్షన్స్ అట్లా. సో మనం అయితే వైన్ గ్యాస్ ప్లే లుక్అవుట్ చూద్దాం. ఓ చూసారు కదా ఆ హిల్స్. ఇటు మనం అంత హైట్ ఎక్కలేం కానీ బట్ ఎక్కడ ఆ మిడిల్లో నుంచి ఉంటాం, ఆ రెండింటికి మిడిల్లో కొండల మధ్యన, అక్కడి నుంచి ఆ లుక్అవుట్ చూస్తాం. కొంతమంది ఇటు నడుస్తారు, తక్కువ నడితే కాలం, ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు అండ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. మనకి స్టెప్స్ కూడా వచ్చాయి, పైకి ఎక్కాలి. అది అట్లా మనకు కొంచెం దూరం నడిచినందుకు వాటర్ అయిపోతున్నాయి. సో అందుకనే మనం ఖచ్చితంగా వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. అమ్మో చాలా హైట్గా ఉంది స్టీప్. సో నాకు తెలిసి ఆ పైకి అయితే వెళ్తాం మనం. సో ఫైనల్గా అయితే మనం కోల్స్ బే లుక్అవుట్కి అయితే వచ్చేసాము. మన చూడాల్సిన వైన్ గ్లాస్ బే లుక్అవుట్ ఇంకా 20 minutes వాక్ ఉంది. పైకి రాగానే చూసారా సిచ్యువేషన్ మారిపోయింది. అది మేఘాలు వెళ్తున్నాయి. సో చూసారా అమ్మో ఏంటో ఈ మేఘాలు లేదంటే మనకి కొంచెం కూలింగ్నెస్ ఇస్తుందో తెలీదు. సో ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి, 20 minutes వాక్ ఉంది ఇంకా. పాత అయితే బాగుంది, మనకి ఏ ఇబ్బంది లేదు, మధ్యలో కూర్చోవడానికి అలా ఉన్నాయి మనకి స్టెప్స్. బాగా హైట్ ఉన్నాయి స్టెప్స్. నాకు తెలిసి ఇలా కొంచెం దూరం వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడే హైట్ కదా, హైట్ ఎక్కాల్సిందే. చూసారా కొండరాయిని ఎలా చెక్కారా, కింద రెస్ట్ తీసుకోవాలన్నట్లు. సో అమ్మో బాగానే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ సీటింగ్కి ఇక్కడ అట్లా. అమ్మో పెద్ద రాళ్ళు పైకి రాగానే. చూసారు కదా పైన ఎలా ఉందో, పెద్ద రాళ్ళు. నాకు తెలిసి ఆ బైక్ అనుకుంటా ఎక్కాల్సింది, తెలీదు ఏ ప్లేస్కి వెళ్తామో. అమ్మో అందరూ ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ కార్ పార్క్కి 25 minutes. బీచ్కి వెళ్ళాలనుకుంటే ఈ దారిలో వెళ్ళొచ్చు, లేదంటే ఇంకా మనం అక్కడ ఉన్నాము. మనకి ఎక్కడ అమ్మో ఇదంతా తిరిగి ఇక్కడికి వెళ్ళాలన్నమాట. 1000 stairs అంట.
వన్ ఇదైతే డ్రోన్ ఫ్రీ ఏరియా అనమాట. సో డ్రోన్స్ అయితే ఎగరేయకూడదు. అసలు ఆ వాము చూసారా ఎలా ఉందో, ఫారెస్ట్ హిల్స్, వాము అసలు అటు ఫాగ్ మొత్తం మామూలుగా లేదు. అదేదో వన్ వే సర్క్యూట్ అంటున్నాడు. సో అంటే ఇటు నుంచి ఎక్కాలా లేదంటే ఇట జస్ట్ చూద్దాం. అమ్మో ఫాగ్ మధ్యాహ్నం 2 అయ్యింది. ఇక్కడ ఫాగ్ మట్టిగా అలాగే ఉంది. జనాలు ఫుడ్స్ కూడా తెచ్చేసుకుని తినేస్తున్నారు. మధ్యలో ఫుల్ ఆకలి అవుతుందని. వైన్ గ్లాస్ బేగ్ అయితే వచ్చేసాం మనం. చూడండి టాప్ వ్యూ ఎలా ఉందో. ఇంకా పైకి ఎక్కాలి ట్రెక్కింగ్. సో పైకి వెళ్ళా క్లియర్గా తెస్తా. బీచ్ కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ ఎందుకంటే ఫుల్ ఫాగ్ ఉంది. ఫైనల్గా అయితే మనం అరౌండ్ 1 అవర్ అయితే వెయిట్ చేసాం ఆ ఫాగ్ పోవడానికి. అలా పోతే మనకు చూసారా వైన్ గ్లాస్ షేప్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో అందుకే దీనికి వైన్ గ్లాస్ బే అని నేను పెట్టుంటారు. బట్ అటు కూడా చూడండి, మనకి ఆ వాటర్ చూడండి ఎలా ఉందో, ఎక్సలెంట్ ఉంది కదా, చాలా బాగుంది లుక్అవుట్ అయితే. బట్ వీడియోలో ఎలా వస్తుందో తెలియదు. కానీ ఇకైతే మన ఇది ఫినిష్ చేసుకుని మనం అయితే కిందకి వెళ్ళిపోతున్నాము. కిందకి సేమ్ పైకి ఎంత టైం పట్టిందో అలాగే అరౌండ్ అలాగే అంత టైం పట్టుద్ది. ఇవాళ ఇక్కడ నుంచి హనీమూన్ బీచ్ ఉంది, బట్ కుదిరితే దానికి వెళ్తాము, లేదంటే ఇంకా హోటల్కి. అబ్బా కిందకి వెళ్ళేటప్పుడు మటుకి మంచిగా ఉంది, ఈజీగా దిగేస్తున్నాం. ఎందుకంటే తెలిసిందేగా పైకి ఎక్కేదంటే కిందకి దిగడం ఇది. చిన్న చిన్న స్టెప్స్ పెట్టాడు కిందకి దిగేటప్పుడు. నాకైతే వాటర్ తాగడానికి ఇలా ఉంటుంది. ఆ ట్యాప్ నొక్కితే వాటర్ వస్తాయి అన్నమాట పైకి. సో అలా తాగడమే.